తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కన్నా మించినదని అభిప్రాయపడింది. విరాళాల లెక్కింపులో టెక్నాలజీని వినియోగించుకోవాలని టీటీడీకి సూచించింది. టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యత ఉండదని అభిప్రాయపడింది. భక్తుల కానుక లెక్కింపులో మానవ వనరులను తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలని తెలిపింది. కానుకల లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీదేనని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కన్నా మించినదని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీటీడీలో పరకామణి చోరీ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ మీద ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా కూడా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి బాధ్యత ఉండదు, వాళ్ళ బాధ్యత రాహిత్యం కారణంగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించకపోవటం వల్లే పరకామణిలో ఈ చోరీ ఘటన జరిగిందని వ్యాఖ్యానించింది. విరాళాల కౌంటింగ్ అనే టేబుల్ ఏర్పాటు చేయాలి, భక్తులను కూడా ఈ విరాళాల కౌంటింగ్ లో ఎందుకు తీసుకోకూడదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం ఆగమ శాస్త్రం ప్రకారం కౌంటింగ్ లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని కూడా వ్యాఖ్యానించింది. దీంతో పాటు పరకామణిలో జరిగినటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది దొంగతనం కన్నా మించిన నేరంగా పరిగణించాలని కూడా పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యే విధంగా ఈ పరకామణి దగ్గర విజిల్ టెక్నాలజీని తీసుకురావాలని కూడా వ్యాఖ్యానించింది. అదేవిధంగా కౌంటింగ్ లో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అనేది అవాయిడ్ చేయాలి, టీటీడీలో ఏఐ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కూడా వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి అయితే వాయిదా వేసింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.